చేసిన చూసారా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకుముందుగా తెలియదు నాకు. అంటే ఒక స్టార్ హీరోని అరెస్ట్ని ఎట్లా చూస్తారు? పోలీసులు పనితీరు బేస్ అనుకుంటారా? ఎట్లా? చాలా బేస్ అండి, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ జరిగింది కదా, కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ టైం జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఇలా తీసుకోవడం కొంచెం. చట్టం అందరికీ సమానం అనేది ఈ అరెస్ట్ తెలిసిందా? అవునవును, కరెక్ట్. అది చట్టం తన పని తాను చేసుకుంటాం, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. అది హీరో అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా సమానమే, అందరికీ సమానం గవర్నమెంట్. ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీరు ఎట్లా? సో ఇంకా చాలా మంది వీళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చూడడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీళ్ళందరూ డిఎస్ఎల్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, అదే వాళ్ళు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. బ్రదర్ ఒక్క నిమిషం, ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం చూస్తున్నాం కదా. అల్లు అర్జున్ అరెస్ట్ కు ముందరైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక షాక్ కి గురయ్యారు, ఒక భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనైతే ఒక్కసారిగా కూడా అక్కడ ఎమోషనల్ సీన్స్ అనేవి మనకి కనిపించాయి. అయితే తీవ్ర టెన్షన్కి గురయ్యారు అందరూ కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా. మరోవైపు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అరెస్ట్ అయిన దృశ్యాలు, దాంతోపాటు ముందుగా అల్లు అరవింద్ ఎక్కి తర్వాత బన్నీ బయటకు వస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒక స్టార్ హీరోని ఒక కేసులో ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైలుకి పంపిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? డెఫినెట్గా అనుకున్నామండి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కదా తెలంగాణలో. స్టార్ హీరో ఉండని ఎవరైనా ఉండని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సి. ఈ మెసేజ్ అయితే జనాలకు వెళ్తుంది అంటావా ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల? 100%. మీరు ఎట్లా చూస్తారు బ్రదర్? తప్పు చేసినప్పుడు ఎవరేం చేయలేం కదా. తప్పు చెప్పండి అశోక్ గారు. ఎగ్జాక్ట్లీ. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఎమోషనల్ సీన్గా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు దేశం మొత్తం కూడా దీని గురించి చర్చించుకుంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు పుష్ప మూవీ తర్వాత. అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న సమయంలో మనం వాళ్ళ మొహాల్లోని భావోద్వేగాలను చూస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. అయితే అల్లు స్నేహ ఇటు ఒక్కసారిగా కూడా ఎమోషనల్కి గురయ్యారు. అదే సమయంలో ఇటు అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది తన భార్య స్నేహకు, లేదు సాయంత్రం కల్లా నేను వస్తానని చెప్పి కూడా ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి తనకు భావోద్వేగంతో తనను చీక్ మీద కిస్ చేస్తూ కూడా అక్కడి నుంచి ఆయన కదిలారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అల్లు స్నేహ ఒక్కసారిగా కూడా ఎమోషనల్కి గురవటంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా కూడా ఆయన భావోద్వేగానికి ఫీల్ అయ్యారు. తనకు ధైర్యాన్ని చెప్పేందుకు కూడా, లేదు నేను వస్తానని చెప్పి కూడా తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిన దృశ్యాల్ని మనం చూసాము. అయితే ఒక్కసారిగా కూడా అల్లు ఫ్యామిలీలో ఒక ఎమోషనల్ సీన్ అనేది కనిపించింది. అందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు అల్లు ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ఎమోషనల్ ప్లేస్లో ఉన్నారు. వారందరూ కూడా అల్లు సిరీస్ కూడా చాలా టెన్షన్ పడుతున్నట్లు చూస్తున్నాము. సో అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి కూడా అల్లు శిరీష్ తన బ్రదర్తో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్తో. ఇక అదే సమయంలో ఒక్కసారిగా కూడా అల్లు స్నేహ అరెస్ట్ అవటం ఆమె తట్టుకోలేపారు. ఊహించని పరిణామంతోనైతే ఒక్కసారిగా కూడా వాళ్ళు అంటే కేసు నమోదైందని తెలుసు, కాకపోతే ఒక్కసారిగా అరెస్ట్ చేస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ సీన్తోనైతే వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక వెంటనే కూడా అల్లు అర్జున్ అటు చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లే ముందర అందరూ కూడా ఒక్కసారిగా ఫస్ట్ అసలు ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఇంకా ఒక్కసారిగా బాధపడ్డారు. తర్వాత ఎవరెవరో కాల్స్ చేసి మాట్లాడారు. బట్ అల్లు స్నేహ మాత్రం తన దగ్గరే ఉండి పక్కనే ఉండి ఏం జరుగుతుందో చూస్తూ కూడా తను అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవబోతున్నారని తన భావోద్వేగానికి గురైంది. భావోద్వేగానికి గురైన సమయంలో ఇటు అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహకైతే కొంత ఎమోషనల్గా సపోర్టివ్గా కూడా మాట్లాడుతూ తనని దగ్గరికి తీసుకొని తనని చీక్ మీద కిస్ చేస్తూ కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే అక్కడే అల్లు శిరీష్ ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు, వీరందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా కూడా
అల్లు అరవింద్ కూడా చాలా ఎమోషనల్కి గురయ్యారు. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి అల్లు అరవింద్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్గా కూడా ముందుగా పోలీస్ వెహికల్లో తానే ఎక్కి కూర్చున్నారు, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పేసి. బట్ అల్లు అర్జునే పోలీస్ వెహికల్లో మీరు వద్దు, ఏదైనప్పటికీ కూడా నేనే వెళ్తాను అని చెప్పి తను వేరే వెహికల్ ప్రిఫర్ చేయమని అల్లు అరవింద్ చెబుతున్నా కానీ లేదు పోలీస్ వాహనంలోనే వెళ్తానని చెప్పి అల్లు అర్జున్ అక్కడ నుంచి బయలుదేరటం అనేది జరిగింది. అయితే ఇదంతా టైంలో ఇటు అల్లు శిరీష్ కూడా టెన్షన్ పడ్డారు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, తన బ్రదర్ని నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్తో మాట్లాడారు. ఇక వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి తను ఒక కాఫీ తీసుకొని ఇక ఆ తర్వాత పోలీసులతో కూడా మాట్లాడి అక్కడ నుంచి బయలుదేరారు. అయితే దానికి ముందర అసలు ఫ్యామిలీలో ఏం జరిగింది, వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారనేది మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాము. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అండ్ హీరో, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరో. పుష్ప 2 రిలీజ్ అయింది, ఆ తర్వాత ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరో అని చెప్పొచ్చు అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్. సో అటువంటి హీరో అరెస్ట్ అవుతున్నప్పుడు అభిమానులు షాక్ అయ్యారు. అభిమానులతో పాటు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఎమోషనల్లీ కూడా చాలా లో అయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. వారందరూ కూడా ఒక్క దగ్గర చేరి అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ స్నేహ అయితే ఒక భావోద్వేగానికి గురయ్యారు. ఆమె అంటే తన మొహంలో ఎమోషన్స్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి వెళ్తున్నారు అనే టైంకి, ఎందుకంటే ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది, ఏ టైంకి వస్తారన్నది తనకి తెలియదు. సో అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అయితే సాయంత్రం కల్లా నేను వస్తాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళారు. అయితే వెళ్లే ముందర పోలీసులతో కూడా అల్లు అర్జున్ మాట్లాడటం జరిగింది. ఓకే, మీరు నన్ను అరెస్టు చేయటం కరెక్టే, కాకపోతే ఈ అరెస్టు చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది తప్పు, మీరు బెడ్రూమ్లోకి వచ్చి మరి అరెస్ట్ చేస్తారా అంటూ కూడా మాట్లాడారు. ఇక ఆ పోలీసులు అరెస్ట్ చేసే సమయంలోనైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక దగ్గరికి వచ్చేసి ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ అల్లు అరవింద్ కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నేను వస్తా పదండి అని చెప్పి అల్లు అరవింద్ అన్నారు. సినిమా అయిపోయాక బయటికి వెళ్ళేవారు, ఎవరు రాలేదు. ఇప్పుడు అంటే ఈ బాబుని మీరు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు? అప్పటికే మాకు తెలియదండి, మాకు తెలియదు. అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసినాక నేను ఎస్ఐ మేడం, కానిస్టేబుల్ గారు ఉండే, కానిస్టేబుల్ మేడం ఉండే, నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఐ మేడం వచ్చారు. ఎస్ఐ మేడం రాగానికి ఏమైంది, ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానికి మేడం ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు. అప్పటికి మోనికా మేడం, చిక్కడపల్లి ఎస్ఐ మేడం మోనికా మేడం ఆమె పే చేశారు. పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న 2:30 3 o'clock వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా. వచ్చినాక మేమేం చేసామంటే ఆమె మేడం అడిగారు, మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదు అంటే మేడం అన్నారు మీ పెళ్లి ఫోటోలు చూపించండి, మన ఫొటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశారంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించండి అంటే అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది. మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. కానీ అతనికి చెప్పలేము, తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు, ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట బాబు, అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం. అంటే బాబుని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది? చాలా క్రిటికల్ ఉండే సార్. నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది బాబుకు, ఆల్రెడీ 4 years కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు, మళ్ళీ ఫిట్స్ అటాక్ అయింది బాబు. బాబు స్లో తప్పిపోయింది, మొత్తం కింద చీరల కింద పడి ఉండే. ఇదైతే చెప్తున్నా. పోలీసులు వచ్చి సిపిఆర్ చేశారు. అప్పుడు ఆ క్షణంలో పోలీసులు మేడం వాళ్ళే చేశారు, సిబిఆర్ కానిస్టేబుల్ సార్ చేశారు. మరి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎవ్వరు లేరు సార్ అప్పటికి. మేము వెళ్ళిపోయాము, మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాము, ఎవ్వరు లేరు అప్పటికి. ఎవ్వరు రాలే, ఒక బాన్సర్ రాలేనా ఎవరు అర్జున్ రాలే. మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాం, 3 గంటలు ఏం మాట్లాడలేదు. చూడలేడో చూశాడో నాకు తెలియదు సార్, లోపలికి వెళ్ళైతే బయటికి వెళ్ళలేదు. ఒక బౌన్సర్ ఒకసారి పోలీస్ స్టేషన్ ముందున్న హడావిడి నేను ఒకటి చూపిస్తాను. అభిమానులు కానీ లేకపోతే సామాన్య జనాలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ చూడు లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ని చూడడానికి ఇక్కడ అసలు